కేరళ రాష్ట్రం వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 358 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు, రాజకీయ నేతలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా కేరళ రాష్ట్రానికి ఆపన్న హస్తం అందించింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా వెల్లడించారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న కేరళకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మా మద్దతు ఉంటుందని నేను కేరళ సీఎం పినరై విజయన్కు హామీ ఇచ్చాను. కర్ణాటక బాధితులకు మా ప్రభుత్వం 100 ఇళ్లను నిర్మించి ఇస్తుంది. కలిసి మేము పునర్నిర్మిస్తామని, ఆశలను పునరుద్ధరిస్తామన్నారు అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. జూలై 30 తెల్లవారుజామున వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడడంతో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ విపత్తు తర్వాత 300 మంది ఆచూకీ లేకుండా పోయారు. విధ్వంసం మధ్య రెస్క్యూ సిబ్బంది అవిశ్రాంతంగా పనిచేస్తోంది. ధ్వంసమైన ఇళ్లు, భవనాలు, శిథిలాల గుండా బృందాలు బాధితుల కోసం వెతుకుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురిసిన అతి భీకరమైన వర్షాలకు కేరళలోని వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ ఊహించని విపత్తులో 100 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటికీ దాదాపు 340 మందికి పైగా ప్రాణాలు విడిచారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారు. ఇక ప్రాణాలతో బయటపడ్డవారు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విపత్తు కారణంగా ఎంతో మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది ఇప్పటికీ దాదాపు 1500 మందికి పైగా ప్రజలను సురక్షితంగా కాపాడారు. ఈ హఠాత్ పరిణామం యావత్ దేశాన్ని కలచివేస్తోంది. దీంతో వైనాడ్ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు సినీ రాజకీయ ప్రముఖులు సైతం ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు రంగంలోకి దిగారు. టెటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపస్కు చేరుకున్నారు. ఇందులో భాగంగానే మోహన్ లాల్ టెటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా వ్యవహరిస్తున్నారు. విపత్తు ప్రాంతాన్ని సైనికులతో కలిసి సందర్శించారు. కోజికోడ్ నుంచి రోడ్డు మార్గంలో వైనాడ్కు వెళ్లిన మోహన్ లాల్ అక్కడ ఉన్న ఆర్మీ అధికారులతో కలిసి చర్చలు జరిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మోహన్ లాల్ స్వయంగా రంగంలోకి దిగడంతో అతడి ఫ్యాన్స్, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విపత్తు కారణంగా ఎంతో మంది తమ కుటుంబాన్ని, ఇళ్లను కోల్పోయారు. దీంతో అలాంటి వారికి సాయం చేసేందుకు సినీ ఇండస్ట్రీ కదిలి వచ్చింది. ఇప్పటికీ చాలామంది నటీనటులు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు లక్షల్లో ఆర్థిక సాయం చేశారు. మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి 25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కు అందించాడు. అలాగే అతడి కుమారుడు నటుడు దుల్కర్ సల్మాన్ 15 లక్షలు ఇచ్చాడు. ఫహాద్ ఫాజిల్, అతడు భార్య నజరియా కలిసి 25 లక్షలు అందించారు. తమిళ ఇండస్ట్రీ స్టార్లు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికీ నటుడు విక్రమ్ 20 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి అందించాడు. అలాగే నటుడు సూర్య భార్య జ్యోతిక, తమ్ముడు కార్తీక్ కలిసి 50 లక్షలు అందించారు. నటి రష్మిక సైతం 10 లక్షలు ఇచ్చింది. ఇలా ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు.